క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ ఎస్టీ హోదా పోతుందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ మత విద్వేషాలలో ప్రధాన పాత్ర ఇది పోషిస్తుంది. ఎందుకంటే ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉపయోగించుకొని మత విద్వేషాలు విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. ఇప్పుడు పాపులేషన్ చూసుకుంటే 79% హిందువులు ఉన్నారు, 16% ముస్లింలు, ఈ 2% ఉన్న క్రిస్టియన్స్ 2% లేరు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఆ చట్టాన్ని ఉపయోగించుకొని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సగం ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొక చట్టం వచ్చి మత విద్వేషాలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో అది కూడా చట్టం వస్తే, అంటే దేవుళ్ళని తిట్టి, ఇప్పుడు నా కమెంట్ బాక్స్లో దేవుళ్ళని తిట్టిన వాళ్ళు ఇన్ని మంది ఉన్నారు. సో అలా తిట్టిన వాళ్ళకి శిక్షలు, దేవుళ్ళని ఎవరైతే తిడుతున్నారో శిక్షలు, నేను తిట్టకపోయినా దేవుళ్ళని తిట్టానని ప్రచారం చేసిన వాళ్ళకి శిక్షలు, ఒక 6 నెలలు జైలు శిక్ష వచ్చిందనుకోండి, ఇండియా చైనా లాగా దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీకు హక్కు ఇచ్చారండి ప్రతి మానవుడికి, ఆర్టికల్ 25 రైట్ టు రిలీజియన్ ప్రకారం నువ్వు ఏ మతంలోకైనా మారచ్చు, అది స్వేచ్ఛ, నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఇదే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమి ఇచ్చారండి, ఎన్ని హక్కులు ఇచ్చారు. ఎందుకు అంటే ఈ అంటరతాను, ఈ అనగారితనం ఉంది, మీ పిల్లలు బాగా చదువుకోవాలని. మీరు చదువుతున్నారా? ఇప్పుడు మమ్మల్ని అంటరానితనంగా చూస్తానంటే నువ్వు కష్టపడి చదువయ్యా, నువ్వు బాగా చదివి మంచి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వు. గవర్నమెంట్ ఆఫీసరే కాదు, అసలు మంచి స్థానంలో ఉండు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ అవ్వు, బాగా చదువుకొని. సెల్యూట్ చేస్తారా? అందరూ ఎవరైతే నేను అసహించుకుంటున్నారో చదువుకొని కోట్ వేసుకొని వెళ్తే సెల్యూట్ సార్ అని అంటారు, నమస్కారం చేస్తారు. అది చదువుకున్న విలువ. దానికోసం అంబేద్కర్ గారు మీకు ఇచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? జై భీమ్ అని అంటున్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అంబేద్కర్ జయంతి రోజు జై భీమ్ అని దానివల్ల అంబేద్కర్ కళలు కన్నారు, మేము వాళ్ళు బాగా చదువుకోవాలని. ఎగ్జాంపుల్ నేనే ఏముందని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, ఉచిత పథకాలతోని ప్రపంచాన్ని వెళ్ళాను, అమెరికాలో జాబ్ కొట్టాను. ఎవరైనా నాకు ఏమైనా ఇచ్చారా, ఎవరైనా పెట్టారా? గవర్నమెంట్. సో మీకు కూడా అదే అవకాశాలు ఉన్నాయి కదా. సో బాగా చదువుకుని, అసలు మతం ఏ మతంలో ఉన్నా వచ్చేది లేదు, ఆ మతం మారడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే, ఆ మతం మార్చడం కోసం డబ్బులు ఇస్తారు చూడండి, అలాంటి వాళ్ళ కోసం డబ్బు, వాళ్ళకి టార్గెట్ అంత ఉంటుంది, ఎంతమంది మతం మారాలని చెప్పి. నేను 130 దేశాలలో తిరిగాను. ఎన్నో నాగరికతలు, మయాన్ నాగరికత పోయింది, క్రైస్తవ మతం అయిపోయింది, ఇంకా నాగరికత క్రైస్తవ మతం. సో మతం వాళ్ళు ఎందుకు మారారని పక్కన పెడితే ఎన్నో నాగరికతలు పోయాయి. ఇప్పుడు జనాభా అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు, మీరు చూశారు కదా.